భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు 420 వాగ్దానాలు, 6 గ్యారంటీలు, అలాగే అనేకమైనటువంటి 11 డిక్లరేషన్లు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ కానీ ఏ ఒక్కటి కూడా అందులో మరి ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి విషయాల్లో కానీ అలాగే ఇచ్చినటువంటి గ్యారంటీల్లో కానీ వాగ్దానాల్లో కానీ చిత్తశుద్ధిని చూపించి వాటిని అమలు చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ పేద ప్రజల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు రామచంద్రరావు గారి నేతృత్వంలో అసెంబ్లీ మొదలు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అనేక మంది మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కొల్లాపూర్ నుంచి కావచ్చు, మరి అనేక అసెంబ్లీల నుంచి మరి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారు పాల్గొని మరి ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొని ప్రజల పట్ల ఏదైతే తెలంగాణ ప్రజల పట్ల, ముఖ్యంగా ఎస్సీ ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా చేవేళ్ల డిక్లరేషన్ని మరి అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వారు కూడా ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి తెలంగాణ ప్రజలు మరి ప్రతి గల్లీలో వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్లీలలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాలర్ పట్టుకొని మరి యొక్క గ్యారంటీల గురించి, అదే డిక్లరేషన్ ఇచ్చినటువంటి విషయాల గురించి, మరి వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి, మరి 420 వాగ్దానాల గురించి గల్లా పట్టుకుని అడిగి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మరి ఏవైతే ఇచ్చిన ఏ వాగ్దానాలు ఉన్నాయో వాటి అమలు అయ్యేంత వరకు తెలంగాణ ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ అండగా ఉండి ఖచ్చితంగా అవి నెరవేరేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై బీజేపీ, జై జై బీజేపీ.